హాయ్! వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్. ఈ ఛానల్‌ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ చాలా అంటే చాలా మంచి రెసిపీతో మీ ముందుకొచ్చానండి. ఈ విధంగా చేస్తే చాలా అంటే చాలా బాగుంది. టేస్టీగా చపాతీలోకి ఈ టైప్‌లో కర్రీ చేసి చూడండి. ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందండి. 1, 2 చపాతీలు తినేవాళ్ళు కూడా ఈ కర్రీతోని 10 తినకుండా లెవ్వరండి. అంత బాగుంది ఈ కర్రీ. ఎలా చేయాలో, ఎలా చేశానో ఒక్కసారి మన కిచెన్‌లోకి వెళ్దాం. దీన్ని మాత్రం చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చండి. మంచి హెల్తీ అయిన కర్రీ ఇది. ఎలా చేయాలంటే ముందుగా మనం అలసంద గింజల్ని తీసుకోవాలండి. అంటే ఇవి పచ్చి గింజలే. అంటే కాయ కొంచెం ముదిరినప్పుడు గింజ బాగా ఏర్పడుతుంది గదా! అంటే కాయ మాగే టైంకొచ్చేటప్పటికి ఈ టైప్‌లో గింజ ఏర్పడుతుందండి. ఆ టైంలో ఉన్న గింజల్ని ఒలిసి రెడీ చేసి పెట్టుకోవాలి. అంటే నేను దాదాపు గింజల క్వాంటిటీ ఎంతంటే దాదాపు ఒక పావు కిలో దాకా అయితే తీసుకున్నాను. అంటే కాయల్ని తీసుకునేసి ఒలిసేసరికి కొంచెం తక్కువ అంటే 200 గ్రాముల వరకు వస్తున్నాయి. ఓకేనా? ఇప్పుడు మనం వీటిని తీసి ఒక బౌల్‌లో అయితే వేసేసుకోవాలి. బౌల్‌లో వేసిన తర్వాత దాంట్లో తగినన్ని నీళ్లు పోసుకుందాం. అంటే దాదాపు 2 గ్లాసుల వరకైతే నీళ్లు పోసుకోవాలండి. దాంట్లో ఒక సగం టేబుల్ స్పూన్ వచ్చేసి సాల్ట్ వేసి కొద్దిగా మిక్స్ చేసేసి ఇప్పుడు దీన్ని తీసి స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టిన తర్వాత దీన్ని దాదాపు ఒక 6-8 నిమిషాల సేపు అయితే వీటిని బాగా ఇలా ఉడికించుకోవాలి. ఈ టైప్‌లో ఉడికిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి చెక్ చేసుకోండి. ఈ విధంగా చెక్ చేసిన తర్వాత ఏంటంటే ఇక స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ఒక బౌల్‌లో అయితే వేసుకోవాలి. అంటే హోల్ అంటే సిల్లులుండే ఒక డిష్‌లో గానీ, ఒక నెట్‌లో గానీ ఏదైనా ఒక దాంట్లో నీళ్లు ఒడిసిపోవాలండి. అందుకోసం అనేసే ఈ టైప్‌లో ఇవన్నీ తీసి ఒక బౌల్‌లో అయితే వేసేసుకుందాం. వేసిన తర్వాత ఇవేంటంటే పూర్తిగా నీళ్లు ఒడిసిపోయే విధంగా ఉండాలండి. అందుకనేసి ఇలా సిల్లీల దాంట్లో వేసుకుంటే ఏంటంటే తొందరగా ఈజీగా నీళ్ళు ఒడిసిపోతాయి. చూడండి ఒక్కసారి ఎలా ఉడికిందన్నది. ఇలా అనంగానే అలా నలిగిపోయే టైప్‌లో ఈ టైప్‌లో సింపుల్‌గా ఉడికిపోద్దండి. ఇంకా కుక్కర్‌లో వేసుకునేటోళ్ళు కుక్కర్‌లో కూడా ఒక 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఇంకా ఈ విధంగానే సింపుల్ అండి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టి స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకొని దాంట్లో ఒక 2 గంటలు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ కాస్త వేడెక్కనిచ్చేసి కట్ చేసిన ఉల్లిపాయలండి దాదాపు ఒక 3 దాకా వేసుకునేసి వీటిని కొంచెం మనం వేగనిచ్చుకోవాలండి. ఈ ఉల్లిపాయలు కూడా వేగేటప్పుడు మంట బాగా ఎక్కువ హైలో పెట్టొద్దండి. మీడియం కానీ లోలో కానీ అలా సన్న మంట మీదనే వీటిని మనం మంచి ఎర్రగా వచ్చే విధంగా వేగనిచ్చుకోవాలండి. అంటే దాదాపు ఒక గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత విధంగా అయితే ఈ ఆనియన్స్ని మనం బాగా వేగనిచ్చుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు దీంట్లో మనం ఏం చేద్దామంటే కొద్దిగంత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి. దాదాపు ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. మరీ ఎక్కువ అవసరం లేదు. కొంచెం తక్కువైనా పర్వాలేదండి. అంటే మంచి స్మెల్ వస్తుందండి కర్రీ మాత్రం. కానీ ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినప్పుడు మాత్రం ఇలా కలుపుతూనే పచ్చి వాసన పోయేంత వరకు అయితే వేగనిచ్చుకోవాలండి. ఇలా వేగిన తర్వాత ఇప్పుడు కట్ చేసిన టమోటాలు అంటే దాదాపు ఒక 3 దాకా చిన్న కాయలు వేసానండి. మంచి గట్టి ఎర్రటి పండ్లు అలాంటివి వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అయితే సాల్ట్ వేసి చిటికెడు పసుపు వేసుకోవాలండి. వేసాక ఇవి 2 బాగా కలిసే విధంగా ఈ టమోటాల్లో బాగా కలుపుకోవాలండి. ఉప్పు పసుపు వేస్తుందంటే టమోటా ఎప్పుడైనా సరే సింపుల్గా మగ్గిపోద్దండి. అంటే మూత పెట్టి ఒక 2 లేదా 3 నిమిషాల్లోపు ఈ టమోటాలు బాగా మగ్గిపోతాయి. చూడండి ఎంత సింపుల్‌గా మగ్గిపోయాయో. ఇలా ఈజీగా మగ్గిపోతాయండి టమోటాలు గానీ, ఆనియన్స్ గానీ ప్రతి ఒక్కటి గూడా. దీన్ని ఈ విధంగా అడుగు పట్టుకోకుండా కాస్త అలా కలిపేసి ఒక్క టేబుల్ స్పూను కారం వేసుకునేసి, ఆ తర్వాత ఒక టేబుల్ స్పూను ధనియాల పొడి గూడా దాంట్లో వేసేసుకొని, ఇప్పుడు ఇవి 2 గూడా మంచిగా బాగా అంటే మంచి ఎర్రగా వచ్చే విధంగా వేగనిచ్చుకోవాలండి. అంటే కారం వాసన పోయేంత వరకైతే దీన్ని కొంచెం అలా కలుపుతూనే వేగనిచ్చుకోవాలండి. దానికి గూడా ఒక 2, 3 నిమిషాలు సమయం పడుతుంది. అంటే ఇది పూర్తిగా వాడిపోయేసి ఇలా ఆయిల్ రిలీజ్ అవ్వాలి. ఆ టైప్‌లో వేగాక ఇప్పుడు ఇందాక ఉడకబెట్టుకున్న ఈ అలసంద గింజల్ని దాంట్లో వేసేసుకుందాం. నీళ్లు బాగా ఒడిసిపోయాయి కదండీ! ఇప్పుడు ఈ టైప్‌లో వచ్చాక వీటిని ఇందులో వేసేసుకునేసి మనం ఇప్పుడు కిందకి మీదకి తిరిగేసుకుంటూ బాగా ఇలా మిక్స్ చేసుకోవాలండి. ఇలా కలుపుతూనే సన్న మంట మీద వీటిని కూడా మనం బాగా వేగనిచ్చుకోవాలండి. ఎందుకంటే ఈ గింజలు ఏందంటే ఈ రసాన్ని బాగా పీల్చుకోవాలండి. అంటే కారం, పసుపు ఇవన్నీ వేసున్నాం కదండీ! ఇవి బాగా పీల్చుకోవటానికి ఒక 2, 3 నిమిషాలు సమయం పడుతుంది. ఇప్పుడు దీంట్లో ముందుగా నానబెట్టిన చింతపండు దాదాపు ఒక 10 నిమిషాలైతే నాననిచ్చి పిసికి రసం తీసి మనకి
ఎన్ని నీళ్ళు కావాలో అంటే ఎంత పులుసు కావాలో అన్నీ అందులో పోసేసుకోవాలి. పోసిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ మీదకించి వేసుకునేసి ఒక 2 లేదా 3 పచ్చిమిరపకాయలు ఇలా మధ్యలోకి చీరి దాంట్లో వేసుకునేసి ఇలా బాగా కలిపేసుకునేసి ఇప్పుడు మూత పెట్టేసి దీన్ని బాగా అయితే ఉడికించుకోవాలండి. దాదాపు అంటే ఒక 6-8 నిమిషాల సేపు అయితే ఇలా పులుసు బాగా ఇనికి బాగా ఉడికిపోద్దండి. ఆ టైంలోపు అంటే దానికి ఒక 6-8 నిమిషాల సమయం అయితే పడుతుంది. ఇప్పుడు మీదకించి కొత్తిమీరని అలా చల్లేసుకుందాం. కొత్తిమీర అది వేసేటప్పుడు ఏంటంటే శుభ్రంగా కడిగి ఆ తర్వాత మాత్రమే కట్ చేసి దాంట్లో కొత్తిమీర చల్లేసుకోవాలండి. ఇలా కొత్తిమీర చల్లిన తర్వాత ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకునేసి అంటే సాల్ట్ ఇవన్నీ సరిపోయా లేదా చూసుకునేసి ఎంత పులుసు అవసరమో అది కూడా గమనించుకొని ఇక స్టవ్ ఆఫ్ చేసి వేడిగా సర్వ్ చేసుకొని దేనిలోకైనా తిని చూడండి. టేస్ట్ మాత్రం అద్భుతం అండి. ఇలా తయారు చేసుకునేసి వేడిగా చపాతీ తీసుకునేసి అలా కర్రీని ముంచుకొని ఇలా తీసుకొని తింటుంటే ఆ రుచి ఉంటుందండి. ఎంత బాగుందంటే అంత బాగుందండి. ప్రతి ఒక్కరూ ఈ టైప్లో ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. కానీ ఈ కర్రీ మాత్రం సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఇది మంచి హెల్దీ అయిన కర్రీ అండి. ప్రతి ఒక్కరూ ఈ టైప్లో ట్రై చేయండి. ఎవరు కూడా మిస్ కావద్దు. మంచి టేస్టీ అయిన చపాతీ కర్రీ చాలా సింపుల్గా ఈ టైప్లో తయారు చేసుకోవచ్చండి. ప్రతి ఒక్కరూ ట్రై చేస్తారు కదా.